బాలీవుడ్ దర్శకులు కష్టపడటం మానేసి కొన్ని దశాబ్దాలు గడిచిపోయింది. ఎప్పుడు చూసినా సౌత్ లో ఏదైనా రీమేక్ దొరుకుతుందా, హాలీవుడ్ లో ఏ సినిమా హిట్ అయింది అని రీసెర్చ్ చేసి హీరోని మార్చి మక్కీకి దించేయడం బాగా అలవాటుగా మారిపోయింది వాళ్ళకి. అందువల్లనే సరైన హిట్ అనేది లేకుండా పోయి చివరికి మన రెడ్డి గారు, అదేనండి మన సందీప్ రెడ్డి, లోకేష్ కనకరాజు, మురుగదాసు, లేటెస్ట్ గా అట్లీ, ఇలా సౌత్ ఇండియన్ డైరెక్టర్లు వెళ్లి అక్కడ హిట్ అంటే ఏమిటో రుచి చూపించి రావాల్సి వచ్చింది. నిజానికి ఆలోచించాలే కానీ నార్త్ ఇండియాలో కొన్ని వందల వేల హిస్టారికల్ కథలు దొరుకుతాయి. రామాయణం, భగవద్గీత, భాగవతం, ఇలా ఏ గ్రంథాన్ని తీసుకున్నా, వంగ, కళింగ, మగధ, రాజపూత్, మొఘల్, ఇలా ఏ సామ్రాజ్యాన్ని తీసుకున్నా మూలాలు మాత్రం నార్త్ లోనే. అలాంటప్పుడు వారికి కథలకు కొరత ఉందా? కథనం కూడా అవసరం లేదు, ఏదో ఒక గ్రంథంలో దొరికింది. కొంచెం రీసెర్చ్ మాత్రం చేయగలిగితే చాలు. ఒక్క ఇండియాలో ఏంటి, మొత్తం ప్రపంచంలోనే అత్యుత్తమ సినిమాల్లో నెంబర్ 1 స్థాయికి చేరుకోవడం కష్టమేమీ కాదు బాలీవుడ్. అయినా ఎందుకు కష్టపడాలి రీమేక్లు ఉండగా అన్నట్టు ఉంది ఇక్కడ డైరెక్టర్ల వ్యవహారం. బాలీవుడ్ దర్శకులు 4 రకాల లైఫ్ లైన్లు ఉపయోగిస్తున్నారు, 4 రాళ్లు వెనకేసుకోవటానికి. అందులో మొదటిది వీడియో మొదట్లో చెప్పినట్టు రీమేక్ ఫార్ములా. ఇక రెండవది దేశభక్తి తిరుగులేని ఎవర్ గ్రీన్ హిట్ ఫార్ములా ఇండియాలో. సినిమాలో ఉండేది నిజం 40%, ఎలివేషన్ 60%. ఇన్స్పైర్డ్ బై రియల్ ఇన్సిడెంట్స్ అంటారు. రియాలిటీ అనేది ఏది లేదన్న విషయం థియేటర్ బయటకు వచ్చాక కానీ మనకు అర్థం కాదు. దేశభక్తి సినిమా అని చెప్పి ఒక ఆర్మీ డ్రెస్ కోడ్ తో సినిమా తీస్తే అది చాలు మన వాళ్ళు ఖచ్చితంగా చూస్తారన్న గ్యారంటీ బోర్డర్ సినిమాతో బలంగా నాటుకుంది బాలీవుడ్ లో. నిజానికి బోర్డర్ ఒక అద్భుతం. ఆ సినిమా లాంటి సినిమా మళ్ళీ రావాలన్నా రాదు, తీయాలన్నా తీయడం చాలా కష్టం. తర్వాత ఎల్ఓసి, కార్గిల్, శౌర్య, వీర్ లాంటి చాలా సినిమాలు వచ్చినా బోర్డర్ సినిమా అంత పాపులారిటీ మాత్రం రాలేదు. దేశభక్తి అనే ఒక్క మాటతో మోసం చేయడం బాలీవుడ్ కి పరిపాటి అయిపోయింది. ఇక దర్శకులకు ఉన్న బాలీవుడ్ మూడో లైఫ్ లైన్ ఏంటి అంటారా, బయోగ్రఫీ. ఇక దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దేశభక్తి సినిమాలోనైనా 40% నిజం ఉంటుందేమో, ఈ బయోగ్రఫీలో ఉండేది నిజం 20%, ఎలివేషన్ 80%. దీనికోసం కథ అవసరమే లేదు, ఒక్క ఇంటర్వ్యూ చాలు. అవతల వాళ్ళు ఇంటర్వ్యూలో ఏదైనా చెప్పనివ్వండి, కానీ వీళ్ళు తీసేది మాత్రమే వీళ్ళు చేస్తారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే అది ఎవరి బయోగ్రఫీయో వాళ్ళకు కూడా అర్థం కాదు, ఇది నా జీవిత చరిత్ర అని. నిజానికి మన వాళ్ళ మేకింగ్, టేకింగ్ వేరే లెవెల్లో ఉంటాయి. తీసేదేమో ఒక స్పోర్ట్స్ మ్యాన్ బయోగ్రఫీ, తీరా చూస్తే అక్కడ ఒక దేవుడి బయోగ్రఫీ లాగా తీసి చూపిస్తారు. మనిషి అన్నాక జీవితంలో తప్పులు చేయడా అంటే హీరో తప్పు చేసే సీన్ ఒక్కటి కూడా ఉండదు సినిమాలో. దేవుడు తప్పు చేయడు కదా, అలాగే ధోని ఎక్కడి నుంచి తప్పు చేస్తాడు అన్నట్టు ఉంటుంది సినిమా. సూపర్ క్లీన్ గా సినిమా తీసి వదిలేస్తారు. ఇక అలాంటప్పుడు సినిమా ఎందుకు తీయటం? ఒక బయోగ్రఫీ తీస్తే అతనిలో ఉన్న ప్లస్ పాయింట్లతో పాటు మైనస్ పాయింట్లు కూడా చూపించగలగాలి. అదే నిజమైన బయోగ్రఫీ అనిపించుకుంటుంది. ఒకవేళ అలా తీయకపోతే తీయించుకున్న వారికి నచ్చదో లేక బాలీవుడ్ దర్శకులకు నచ్చదో నాకు తెలియదు కానీ ఆ బయోగ్రఫీలో మాత్రం నిజంగా వాళ్ళ ఆటో బయోగ్రఫీ దొరకనే దొరకదు, భూతద్దం వేసి వెతికిన. ఇక బాలీవుడ్ కి 4 లైఫ్ లైన్ అదేనండి ఆ సినిమాలు. అర్థం కాలేదా? అదేనండి ఏ సర్టిఫికెట్ సినిమాలు. అస్సలు హిట్ పట్టడం లేదు అని డిసైడ్ అవ్వగానే ఈ అస్త్రాన్ని బయటికి తీస్తారు. ఇదైతే పాశుపతాస్త్రం. ఒక మిసైల్ మీదకి ఇంటర్సెప్టర్ వదిలినట్టు వదులుతారు మన మీదకి. కన్ఫర్మ్ గా టార్గెట్ ని ఛేదించడం ఖాయం. ఆ టార్గెట్ ఏదో కాదండి, మనమే ప్రేక్షకులు. అయితే ఈ సినిమాలను ఒక 10% మంది థియేటర్లో చూసినా ఖచ్చితంగా 90% మంది ఓటీటీలో అందరూ నిద్రపోయాక చూశారు. సో ఖచ్చితంగా డైరెక్ట్ టార్గెట్ రీచ్ అవుతాడు. మరి ఈ మధ్య కాలంలో అయితే ఈ పిచ్చి పీక్స్ కు వెళ్లిపోయింది దర్శకుల్లో. బాలీవుడ్ లో రిలీజ్ అయ్యే మూవీస్ కానివ్వండి, వెబ్ సిరీస్ కానివ్వండి, ఏదైనా సరే ఏ సర్టిఫికెట్ లేకుండా సినిమా రిలీజ్ అవ్వట్లేదు. దర్శకులు కూడా అడల్ట్ కంటెంట్ లేకుండా మేము తీయలేము అని చేతులు ఎత్తేస్తున్నారు. మూవీస్ లో అయితే ఇంకా పర్వాలేదు, వెబ్ సిరీస్ పరిస్థితి అయితే ఘోరాతి ఘోరం. ఈ మధ్యనే ఒక వెబ్ సిరీస్ వచ్చిందిలేండి, అదైతే ఈ పిచ్చికి పరాకాష్ట. ఆ వెబ్ సిరీస్ పేరే ద రాయల్స్. ఇది చూసిన తర్వాత కథలో అడల్ట్ కంటెంట్ ఉందా లేక అడల్ట్ కంటెంట్ లో కథ ఏదో ఒక మూల దాగుందా అని కూడా డౌట్ వచ్చింది నాకు. అయినా ఇదంతా పక్కన పెడదాం. ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే బాలీవుడ్ దర్శకులు ఎందుకు ఇంత సేఫ్ గేమ్ ఆడటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు, ప్రయోగాల జోలికి ఎందుకు వెళ్లడం లేదు అంటే ముఖ్య కారణం మాత్రం ఒక్కటే. బాలీవుడ్ అనేది 2-3 ప్రొడక్షన్ హౌస్ల చేతిలో కీలుబొమ్మ. ఆ కీలుబొమ్మను కూడా నెపోటిజం అనే భూతం పట్టి పీడిస్తుంది. కాళ్ళు చేతులు ఆడించడమే నటన అని భావించే వారు కూడా తమను తాము స్టార్లు అని ప్రకటించుకుని మెడలో స్టార్ బోర్డులు వేసుకుని తిరుగుతున్నారు. ఇంత నెపోటిజం ప్రొడక్షన్ హౌస్ల దాదాగిరి ముందు డైరెక్టర్లు మాత్రం ఏం చేయగలరు? సేఫ్ గేమ్ ఆడటం తప్ప. ఆ ప్రొడక్షన్ హౌస్లు భావిస్తుంది ఒక్కటే, మేమేది తీస్తే అదే సినిమా, అదే వెబ్ సిరీస్. చూస్తే చూడండి, లేకుంటే మీ కర్మ. నిజానికి వారమంతా పనిచేసిన సామాన్యుడు కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే వాళ్ళు తీసిన ఆ దరిద్రాన్ని చూడాల్సిందే, వేరే ఆప్షన్ లేనే లేదు. బాలీవుడ్ దర్శకులారా ఇప్పటికైనా మించిపోయింది లేదు. కొంచెం మీ స్టైల్ మార్చండి. నెపోటిజం పక్కన పెట్టి టాలెంట్ ఉన్న వారికి అవకాశం ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.